ఇంతకు కవితక్క తైతక్కలు పనిచేస్తాయా, ఫలమిస్తాయా, వర్కౌట్ అయితాయా, ఏం జరుగుతుంది అనేది ముందు ముందు చూడాలే గాని కవిత పద్ధతి ప్రకారమే ఉత్తరం రాసిన కేసీఆర్ పనితీరును మాట తీరును ప్రశ్నించినట్టే ఉన్నది ఉత్తరంలో ఉన్న ముచ్చట. కేసీఆర్ దేవుడు, మా నాయకుడు కేసీఆరే అని ఇప్పుడు అంటున్నది గాని ఉత్తరంలో మాత్రం కేసీఆర్ గౌరవం దెబ్బతినేటట్టు తన ఈగోను హట్ చేసినట్టు రాసింది. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కేసీఆర్ పద్ధతి మార్చుకోమన్నోళ్ళు, ప్రజలకు దగ్గర కావాలని కేసీఆర్ కు ప్రత్యక్షంగానో పరోక్షంగానో చెప్పినోళ్ళు, సలహాలు ఇచ్చినోళ్ళు పార్టీలో లేకుండా అయ్యిండ్రు. ఆలే నరేంద్ర, గాదే ఇన్నయ్య, విజయశాంతి, కోదండరాము ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో లేరు. కేసీఆర్ ను ప్రశ్నించినట్టు అడ్డం మాట్లాడినట్టు చేసినోళ్ళు ఎవ్వరు లేరన్నట్టు. ఇప్పుడు పార్టీలు ఉన్నోళ్ళు కేసీఆర్ ను ప్రశ్నించుడు గాని సలహాలు ఇచ్చుడు గాని చేసేటోళ్ళు కాదు. అంత ధైర్యం ఎవ్వలకు లేదు. ఒకవేళ అట్లా చేస్తే ఏమైతుందో పార్టీకి దూరమైనోళ్లకు ఎక్కువ తెలిసుంటది. కానీ పార్టీలో ఎవ్వరు చేయని ధైర్యం కవిత చేసింది. మరి ఇప్పుడు కవితను పార్టీల నుంచి బయటికి పంపుతారా? లోపల జరగాల్సిన పార్టీ ముచ్చట్లను బయటికి తెలిసేటట్టు చేసినందుకు పనిష్మెంట్ ఉంటదా? కవిత చేసిన తైతక్క పనులకు శిక్షలుంటాయా? లేకుంటే అందరు వేరు నా బిడ్డ వేరన్నట్టు పనిష్మెంట్ కు బదులు సెంటిమెంట్ పనిచేసి కవిత నువ్వు చెప్పిన ముచ్చట్లన్నీ కరెక్టే, దాని మీద పార్టీలో చర్చ చేయాల్సిందే అని కవితను బుజ్జగించుతారా? లేకుంటే పార్టీలో కవిత అంటే వాడనోళ్ళు, అదే దేవుని చుట్టూ దయ్యాల తిరుగున్నోరు కొందరని కవిత చెప్పినోళ్ళు ఉత్తరం రాష్ట్రాల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అని పట్టుబట్టి కవితను బయటికి పంపిస్తారా అనేది ముందు ముందే చూడాలిగా.